హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు 'షీలీ రీల్స్'. ఇవాళ నేనొక మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాననమాట. ఏంటంటే ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే ఎంత సాలరీకి నెగోషియేట్ చేయాలి? ఎప్పుడని ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అందులో స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అయితే అసలు మామూలుగా జీతాల గురించి ఎవరు మాట్లాడుకోరు బయట. కొంచెం కన్జర్వేటివ్‌గా ఉంటారు. సో, ఈ స్విట్జర్లాండ్ అనే కాదు అబ్రాడ్‌లో మోస్ట్‌లీ యూరోప్ దేశాల్లో కంపేర్ చేస్తే మీకు జీతాలు, సాలరీస్ గురించి డిస్కషన్స్ బయట ఎవ్వరు చేయరనమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరొక ఇంటర్వ్యూకెళ్తున్నారు. మీకు ఆ కంట్రీలో, ఆ రోల్‌కి, మీ ఎక్స్‌పీరియన్స్‌కి ఎంత సాలరీకి నెగోషియేట్ చేయాలి అని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకోండి. లేకపోతే మీరు ఒక డెవాప్స్ ఇంజినీర్ అనుకోండి. మీరు కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. పాపులర్ వెబ్‌సైట్స్. అది ఆల్‌మోస్ట్ నాకు తెలిసి అన్ని కంట్రీస్‌లో జాబ్స్ గురించి మీకు చెప్తుంది. ఎంత రేంజ్ సాలరీస్ ఉన్నాయి ఏంటి అని. మీరు ఆ వెబ్‌సైట్స్‌కి వెళ్లి తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుందనమాట. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి అవి చూపిస్తాను. ఎలా చూసుకోవాలి ఏంటి అని. సాలరీస్ గురించే కాదు. ఆ వెబ్‌సైట్‌లో ఏంటంటే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి అప్లై చేస్తున్నారంటే, మీరు అక్కడ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? ఎలా ఆన్సర్ చేయొచ్చు? ఇలాంటివి గూడా ఉంటాయన్నమాట. మీకు గైడెన్స్ లాగా. ఓకే. ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్. సో, ఇదే చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఇదొచ్చి గ్లాస్ డోర్ వెబ్‌సైట్ అనమాట. ఇది ఇప్పుడు ఇది స్విట్జర్లాండ్‌కి చూస్తున్నాను. మీరు ఇండియాకి కావాలంటే ఇండియాకి సాలరీస్ కూడా ఎతుక్కోవచ్చు. ఇట్లా నాకు తెలిసి చాలా కంట్రీస్‌లో ఇది అవైలబుల్ ఉంది. ఇదొచ్చి గ్లాస్ డోర్. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి ఎతుకుతున్నాను. సాలరీ రేంజ్. ఇక్కడ వీళ్ళు 85,000 నుంచి ఇంత రేంజ్‌లో ఉంటుంది సాలరీ అంటున్నారు. ఇదంతా మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, లొకేషన్‌ని బట్టి హ్మ్. బేస్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జూరిక్‌లో చూస్తున్నాను. చూసారా ఇక్కడ 120-171 రేంజ్‌లో ఉంటుందని చెప్తోంది వెబ్‌సైట్ అయితే. సో, అగైన్ ద సేమ్ థింగ్ అన్నమాట. సాలరీ, మీ లొకేషన్ ఎక్కడ జాబ్ సెర్చ్ చేస్తున్నారు, మీ స్కిల్ సెట్, మీరు ఇంటర్వ్యూ ఎంత చేశారు, వీటి చాలా మెజర్స్ ఉంటాయి. వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సాలరీసే కాదు. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఆహ్, పొజిషన్ మీరు సెర్చ్ చేసి ఇంటర్వ్యూ అని క్లిక్ చేస్తే, మీకు ఆ ఏరియాలో ఏమేమి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేరుతో సహా ఎలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగారు, ఎలాగా ఆన్సర్ చేయొచ్చు అని కూడా మీకు గైడ్ చేస్తుందన్నమాట ఈ వెబ్‌సైట్. ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్. చూసారా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఇన్ని క్వెషన్స్ పెట్టారనమాట. ఎవరెవరైతే జాబ్ ఇంటర్‌వ్యూస్‌కి వెళ్లారో వాళ్ళందరూ ఈ క్వెషన్స్ పెట్టారు. అందులో మళ్ళీ ఇలా ఆన్సర్ చేయొచ్చు, అలా ఆన్సర్ చేయొచ్చు అని సజెషన్స్ కూడా ఇచ్చారనమాట. ఇంటర్‌వ్యూకెళ్ళే వాళ్ళకి ఎవరైనా ఇవి గో త్రూ అయ్యారంటే ఐ థింక్ ఇట్స్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్. యాహ్! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇది ఇంటర్న్. ఈ గోల్డ్‌మన్ సాక్స్‌లో అడిగారంట ఈ క్వెషన్స్. ఇక్కడేమో చూడండి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వాస్ ఆస్క్డ్ ఇన్ మెటా. నెక్స్ట్ ఏమో యాపిల్. ఇలాంటి కంపెనీస్‌లోని ఇలాంటి క్వెషన్స్ అడిగారు అని పెట్టారనమాట అప్లికెంట్స్. ఓకే. నేనిప్పుడొచ్చి గ్లాస్ డోర్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్ళాను. ఇక్కడ సాలరీస్ క్లిక్ చేసి నేను అగైన్ మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇండియాలో ఎంత సాలరీస్ ఉన్నాయి అని చూద్దామని సెర్చ్ చేస్తున్నా. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇన్ హైదరాబాద్. చూసారా ఇక్కడ 5,00,000-12.5 లాక్స్ అని చూపిస్తోంది ఈ వెబ్‌సైట్. రేంజ్ అన్నమాట. మళ్ళా మీరక్కడ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ క్వెషన్స్ గూడా. ఇక్కడ ఏ కంప్ ఎలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగారు. 3 టాప్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ టిప్స్ ఆన్ హౌ టు ఆన్సర్ దెమ్ అంట. యాహ్! అదండి ఇవాళ నేను చూపించాలనుకున్న వెబ్‌సైట్ అండ్ ఏ రేంజ్‌లో ఎలా నెగోషియేషన్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అని చెప్దామనుకున్నాను.
సో ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. మీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షీలీ రీల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Until my next video, namaste.